హలో ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ జువాలజీ డిగ్రీ గురించి అయితే తెలుసుకుందాం. సో, ముందుగా మీకు యానిమల్స్, నేచర్, బయాలజీ మీద ఇంట్రెస్ట్ ఉండుంటే మీకు బీఎస్సీ జువాలజీ అనేది రైట్ కోర్స్ అని అయితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఫుల్ క్లారిటీగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎలిజిబిలిటీ, డ్యూరేషన్, సిలబస్, ఫీజ్, హై స్టడీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో అనేది చూద్దాం ఆఫ్టర్ బీఎస్సీ కంప్లీట్ చేసాక. అండ్ ఇప్పుడు బీఎస్సీ జువాలజీలో అడ్మిషన్ కోసం మీ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. సో బీఎస్సీ జువాలజీ మీరు చేయాలంటే మీరు 12th క్లాస్ బైపీసీ గ్రూప్లో మీరైతే పాస్ అవ్వి ఉండాలి. అండ్ మినిమం 50% అయితే మీకు వచ్చి ఉండాలి. ఇక్కడ నేను స్లైడ్స్ అయితే స్క్రోల్ చేస్తూ ఉంటాను. అండ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తూ ఉంటాను ఏది ఏంటి అని అయితే. అండ్ ఇక్కడ నేను మీకు ఈ పీపీటీ కూడా నేను మీకు తర్వాత అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మీకు కావాలంటే కింద నాకు కామెంట్ చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇక్కడ ముందు ఎలిజిబిలిటీ చూస్తే 12th క్లాస్‌లో మీరు బైపీసీ గ్రూప్‌లో అయితే పాస్ అవ్వి ఉండాలి. అండ్ 50% మార్క్స్ అయితే ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్‌లో అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా అయితే పెడతారు. కానీ చాలా కాలేజెస్‌లో డైరెక్ట్ అడ్మిషన్స్ అయితే తీసుకుంటారు. అండ్ కోర్స్ డ్యూరేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఇది 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. 6 సెమిస్టర్స్ ఉంటాయి. థియరీ, ప్రాక్టికల్ 2 అయితే ఉంటాయి. అండ్ మీరు సబ్జెక్ట్స్ సిలబస్ చూసుకుంటే ఈచ్ సబ్జెక్ట్ డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. లైక్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ, డెవలప్మెంటల్ బయాలజీ, ఎన్విరాన్మెంటల్ బయాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, సెల్ బయాలజీ, జెనెటిక్స్, యానిమల్ ఫిజియాలజీ, ఎవల్యూషన్ అండ్ ఎకాలజీ. సో ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి అయితే ఉంటాయి. అండ్ కమింగ్ టు ఫీ స్ట్రక్చర్స్, అసలు కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది? ఈ ఫీ కాలేజెస్ మీద డిపెండ్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ కాలేజెస్లో అయితే 5,000 టు 15,000 పర్ ఇయర్ అయితే ఉండొచ్చు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 30,000 టు 80,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది. మెరిట్ బేస్డ్ అండ్ స్కాలర్షిప్ అండ్ స్టేట్ స్కాలర్షిప్ అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి అయితే చూద్దాం. ఆఫ్టర్ బీఎస్సీ జువాలజీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఎంఎస్సి వైల్డ్ లైఫ్ బయాలజీ, ఎంఎస్సి ఎకాలజీ, బీఈడి ఫర్ టీచింగ్ జాబ్స్ అండ్ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ ఆర్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. అండ్ మీరైతే పిహెచ్డి ఫర్ రీసెర్చ్ ఫీల్డ్ కూడా చేయొచ్చు. మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు రీసెర్చ్, టీచింగ్ ఆర్ కార్పొరేట్ ఫీల్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు. అండ్ మనకి కెరియర్ ఆపర్చునిటీస్ ఏవేవైతే ఉన్నాయో చూద్దాం. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ వచ్చేసి మీరు యాజ్ ఏ జువాలజిస్ట్, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రీసెర్చ్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్, యానిమల్ కేర్ టేకర్, ఎన్జిఓ, రెస్క్యూ సెంటర్ జాబ్స్, టీచింగ్ ఆఫ్టర్ బీఈడి అండ్ మెడికల్ కోడింగ్, ఫార్మా కంపెనీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. అండ్ జాబ్స్ ఇన్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైవేట్ రీసెర్చ్ ల్యాబ్స్లో కూడా అయితే చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మీ ఎంట్రీ లెవెల్ శాలరీ వచ్చేసి 15,000 టు 30,000 వరకు అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ పీజీ తర్వాత 50,000 కూడా అవ్వచ్చు, ఎక్స్పెషల్లీ ఇన్ రీసెర్చ్ అండ్ ఫారెన్సిక్ ప్రాజెక్ట్స్లో. అండ్ సో ఫ్రెండ్స్, యానిమల్ అండ్ లైఫ్ సైన్సెస్ మీద మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉండుంటే బీఎస్సీ జువాలజీ ఈజ్ గుడ్ చాయిస్ ఫర్ యూ. అండ్ ఎగ్జైటింగ్ జర్నీ విత్ నాలెడ్జ్, వైల్డ్ లైఫ్ అండ్ సైన్సెస్. మీ డౌట్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ అయితే ఉంటే కింద కామెంట్స్లో మాకు అయితే చెప్పండి. అండ్ లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా మా ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.